నా గురువు శివానంద గురుదేవులు వారు అత్యంత సహజమైన మార్గాన్ని చూపెడతారు. వారు చాలా సహజంగా ఉంటుంది. అది ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క వయసు వారికో, అది కేవలం మనుషులకో కాదది. ఏది అంతటా ఉందో దాన్ని వారు అనుభవంలో, వారి మాటల ద్వారా, ప్రయాణాల్లో వాళ్ళ సహచర్యం ద్వారా, అన్నం తింటూ స్నానం చేస్తూ ఎప్పుడైనా చెబుతుంటారు. మామూలు మాటలే అవి. ఇవాళ నేను ఐ డ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నాను. నేను దీంతోనే మొదలు పెడుతున్నాను. నేను ఐ డ్రీమ్. అయితే ఇవాళ మీరు ఇప్పటికే చాలామందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఎన్నో స్థాయిలలో అనేక విషయాల మీద. కానీ నేను అనుకుంటున్నది, ఎక్కువగా అందరూ వేదనే చెబుతుంటారు. ఉదాహరణకి ఒక ఆడవాళ్ళని తీసుకుంటే ఈ సమాజం బాగలేదు, లేకపోతే ఆహారం, లేకపోతే భద్రత, ఇట్లాంటి విషయాలు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా ఎక్కడ తీసుకున్నా కూడా అశాంతి, అభద్రత, తర్వాత బాధ అనే మాటే మనం వింటున్నాం కదా. బాధ అన్న మాటే వింటాం. మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేసినా ఏమిటి వాళ్ళు ఇట్లా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి ఏమిటి అంటే ఏమంటారు మీరు అంటే, చివరికి ఎందుకు ఇట్లా బాధ పడుతున్నాం మనం, కారణం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి, అనేక వర్గాల వాళ్ళు మళ్ళీ దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకని స్పిరిచువాలిటీ అంటే, ఎవరన్నా ఏం చెబుతారు అంటే, పెద్దలు ఏం చెబుతారంటే స్పిరిచువాలిటీ అంటారు. స్పిరిచువాలిటీలో రెండు మాటలు ఉన్నాయి. ఒకటి స్పిరిట్, రెండు రిచువల్స్. స్పిరిట్, రిచువల్స్ రెండు స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అనగానే గుళ్ళకి వెళ్ళటం, లేకపోతే ఏదో పూజలు చేసుకోవటం, ఆ విధంగా భగవంతుడిని మనకు కావాల్సింది అడగటం. అంతేకాకుండా కొద్ది మందికి భగవద్ దర్శనం చేసుకోవాలని, దానికోసం ధ్యానము, ఏదో ఒక విధానాన్ని అందరూ అనుసరిస్తున్నారు. ఇవి రెండు రకాలుగా ఉన్నారు. కానీ ఏ విషయంగా తీసుకున్నా కూడా ఇవాళ సమాజంలో ఎటు చూసినప్పటికీ కూడా ఒక బాధ విలయతాండవం చేస్తుంది. డబ్బు ఉన్నవాడికి, డబ్బు లేనివాడికి, ఉన్నవాడు కాపాడుకోవటానికి, లేనివాడు సంపాదించుకోవటానికి, ఈ విధంగా అంతరాలు, బాధ, అశాంతి కనపడుతూనే ఉంది మనకి. మరి ఈ స్పిరిచువాలిటీ అనే మాటకు అర్థం ఏంటి, స్పిరిట్ ఏమిటి, రిచువల్స్ ఏమిటి అనే ఒక విషయానికి వెళ్తే, స్పిరిట్ అనే మాటకి జాగ్రత్తగా ఆలోచిస్తే, ముందు ఇందాక మీరు అన్నారు భగవద్ దర్శనం సాధ్యమేనా అందరికీ అని అడిగారు. భగవద్ దర్శనం సాధ్యమేనా అన్నప్పుడు భగవంతుడు ఎవరో తెలియాలి. మనం చూసే వస్తువు ఎక్కడుంది, ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా చేరాలనే విషయమేగా మన ముందున్నది. అవును. కాబట్టి హూ ఈజ్ గాడ్ అని అంటే, మన పెద్దలు ఏం చెప్పారంటే, సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, నేమ్లెస్, ఫార్మ్లెస్, ఎటర్నల్ లవ్ అని అన్నారు. భగవంతుడు ఎవరు అంటే, రూపం లేదు, నామం లేదు, ఎటర్నల్ లవ్, అనాదిగా వస్తున్న ఒక ప్రేమ తత్వం. అది ఒక తత్వం. అంటే భగవంతుడు ఎవరు అంటే ప్రేమ అని ఆ మాటలో మన పెద్దలు మనకు అందించిన మాట. కాబట్టి ముందేం చెప్పారు, భగవంతుని చూడటం అంటే ఒకటి పేరు లేదన్నారు, రెండేమో రూపం లేదన్నారు. ఇక చూడటం ఎట్లా సాధ్యమవుతుంది? మూడోది ఏం చెప్పారంటే ఎటర్నల్ లవ్ అని అన్నారు. అంటే ప్రేమని చూడటం కుదరదు, పనిలో ఉన్నా కానీ అనుభవంలోకే వస్తుంది ప్రేమని అనుభవించవచ్చు. ప్రేమ అంటే భగవంతుడే
భగవంతుడు ఎవరు అంటే ప్రేమ. లవ్ ఈజ్ గాడ్. అయితే మరి ఈ భగవంతుడు ఈ ప్రేమ ఎక్కడిది, ఎటువంటిది ప్రేమ, ప్రేమకున్న లక్షణాలు ఏమిటని మనం అనుకుంటే, శివానంద గురుదేవులు వారు ఏమంటారంటే, తల్లి గర్భంలో ఒక పిల్లవాడు పెరుగుతున్నాడు అంటే వేరే కారణం కాదు, కేవలం ప్రేమ వల్లే. ప్రేమ ఆ తల్లికి ఉండటం చేత, ప్రేమ ఆ బిందువంత శుక్ల శోణితాన్ని ఆ బియ్యపు గింజంత నిమ్మళంగా ఒక చిన్న రూపం తీసుకొని అండమై పిండమై శిశువై బయటికి వస్తుంది. ఇప్పుడు ఆ శిశువు పెరగడానికి కారణం ప్రేమ. ఆ శిశువులో రక్తంలో ఉన్నది ప్రేమ. ఆ శిశువు దేహం ప్రేమ. సమస్తము దేహం, సమస్తము ప్రేమే. అంటే ప్రేమలోనే పుట్టి ప్రేమలోనే పెరిగి ప్రేమగా బయటికి వ్యక్తమవుతారు. ఆ తర్వాత పెంపకం కూడా మళ్ళీ ప్రేమలోనే సాగుతుంది. తల్లి ఎంతో అల్లారు ముద్దుగా, తల్లి తండ్రి ఇంకా అందరూ కూడా ప్రేమ 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 ప్రేమ. అంటే వాడి స్వరూపం ప్రేమ, వాడి పుట్టుక ప్రేమ, సర్వము ప్రేమే. ఈ ప్రేమ కొత్తది కాదు. కాదండి, కొత్తదే కాదుగా. ఈ ప్రేమ భగవంతుడు. అంటే పుట్టుకతోనే ప్రేమ ఉంది. ప్రేమను ఎవరు నేర్చుకోవట్లేదు. ఒక తల్లికి ఎవరు నీ కడుపులో బిడ్డని ప్రేమించమని ఎవరు చెప్పలేదు. అంతేనా, పశుపక్షాదుల్లో కూడా పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంటుంది. ఒక కుక్కకి, ఒక పిల్లికి, ఒక పాముకి, మీరు ఏమన్నా తీసుకోండి, ప్రేమ ప్రేమ ప్రేమ. మొత్తం ఎక్కడ చూసినప్పటికీ కూడా ఎవరు నేర్పకుండగా, ఎవరి బోధ లేకుండగా ఏదైతే ఉందో దానికి సహజమై ఉందో, అందరిలో ఉందో దానికి ప్రేమ అని పేరు. ప్రేమకి టీచింగ్ లేదు, కోచింగ్ లేదు, ట్యూషన్ లేదు, అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు. నీ భర్తని ప్రేమించమని ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏమి ఉండదు. నీ పిల్లల్ని ప్రేమించాలని ఎవరు చెప్పరు. కడుపులో పడుతుండగానే ఆ తల్లికి చూడండి ప్రేమ గొప్పతనం ఎట్లాంటిదంటే, చంటి ఆ శిశువు కడుపులో ఉండగానే తల్లికి స్తన్యం తయారవుతుంది. అది ప్రేమ వల్ల. భగవంతుడు ఏం చేశాడంటే, ఆహారం పెట్టాకనే జీవుని సృష్టించాడట. ఫస్ట్ ఆహారం, పిల్ల కంటే ముందు పాలే తయారైతాయి తల్లికి, ఆ తర్వాత బిడ్డ వస్తుంది బయటికి. ప్రేమ వల్ల. ఈ విధంగా ఈ సృష్టిని అంతటినీ నడుపుతున్నది ప్రేమే. ప్రేమ ఉండటం వల్లే కదలిక ఉంది. అయితే మరి ఈ ప్రేమను ఎట్లా చూడాలి, అనుభవించటమా చూడటమా? ఓ చిన్న ఉదాహరణ చెబుతాను నేను మీకు. ఉదాహరణకి మొన్న ఈ మధ్య ఒక వైరల్ అయిన ఒక చిన్న విషయం యూట్యూబ్లో చూశాను నేను. ఒక చిన్న షిప్ మీద నుంచి ఒక కుక్క సముద్రంలో పడిపోయింది. అది బతకాలనే కదా, దానికి రక్షణ కావాలి, దానికి అరుస్తుంది. ఎవరిని? భగవంతుడిని అడుగుతుందా? తెలుసా భగవంతుడు దానికి? తెలియదుగా. మరి ఏమంటే దాని ప్రయత్నం మాత్రమే ఉంది, కానీ బతకాలని లోపల ఓ చిన్న కోరిక. అయితే ఇంతలోనే అక్కడ కొన్ని డాల్ఫిన్స్ ఉన్నాయి. ఒక డాల్ఫిన్ వచ్చింది. ఆ డాల్ఫిన్ వచ్చి దాన్ని వీపు మీద ఎక్కించుకొని చిన్నగా వచ్చి ఆ షిప్ మీదకి ఎక్కించింది. ఇందాక మనం భగవంతుడి గురించి ఏమన్నాను అంటే, నేమ్లెస్, ఫార్మ్లెస్. భగవంతుడికి రూపం లేదు, నామం లేదు, కానీ ఎటర్నల్ లవ్. ఇక్కడ చూడండి, డాల్ఫిన్ అన్నామే కదా, ఎన్నో డాల్ఫిన్స్ ఉన్నాయి కదా. అట్లానే ఇప్పుడు నీళ్ళలో పడితే ఏంటి? కుక్క. దాన్ని రక్షించే ప్రయత్నం చేసింది ఎవరు? డాల్ఫిన్.
డాల్ఫిన్ కుక్కని చూస్తే తన రూపం ఉంది అక్కడ? లేదు కదా. పోనీ కుక్కని పేరుందే దానికి? లేదు. లేదు, కుక్కని పేరు లేదు. అంటే నేమ్లెస్, తన రూపం లేదు అక్కడ. ఒక డాల్ఫిన్ రక్షించిందంటే అర్థం ఉంది. ఒక కుక్కను రక్షించిందంటే ఒకటే రూపం ఉంది అని. కానీ రూపం కూడా లేదు, అంటే ఫామ్లెస్. కానీ రక్షించాలనే ప్రేమ ఏదైతే ఉందో, ఆ లోపల ప్రేమ స్పిరిట్ అయితే దాన్ని తన మీద ఎక్కించుకొని వచ్చి ఆ ఓడలో దించిన తర్వాత ఆ కుక్క ఆ డాల్ఫిన్ని ముద్దు పెట్టుకొని నానా హంగామా చేసి అది దీన్ని వదిలిపెట్టలేక దాన్ని వదిలిపెట్టలేక కొద్దిసేపటి తర్వాత విడిపోతాయి అవి. అంటే భగవంతుడు ఫామ్లెస్, నేమ్లెస్ అంటే అర్థం ఏంటి అంటే, ఈ రూపం అక్కడ లేదు కాబట్టి ఫామ్లెస్, ఈ పేరు కూడా అక్కడ లేదు, నేమ్లెస్. కానీ రక్షించాలనే ప్రేమ, రక్షించానే కృతజ్ఞత. ఈ డాల్ఫిన్ మీద దీనికి ప్రేమ వచ్చింది రక్షించిన తర్వాత, రక్షించాలనే ప్రేమ దానికి వచ్చింది. స్పిరిట్ ఉంటే మీకు అర్థమైందండి, అది స్పిరిట్. రిచువాలిటీ అంటే అర్థం ఏంటంటే, ఉట్టి ప్రేమ వచ్చి ఆగిందా అంటే తన వీపు మీద తీసుకొచ్చి ఆ ఓడ మీద కూర్చోబెట్టింది. అది రిచువల్స్. దీన్ని మన వాళ్ళు ఏమన్నారంటే, అట్లా ప్రేమ వ్యక్తీకరణమైనప్పుడు, క్రియాత్మకమైనప్పుడు ఇట్లా ఉండేటట్టయితే దానికి ధర్మము అని పేరు పెట్టారు పెద్ద. అంటే ధర్మం అన్న ప్రేమ యొక్క గొప్పతనం ఎట్లా ఉందంటే, ఇందాక తల్లి గర్భంలో శిశువులాగా ఈ సృష్టి అంతా ప్రేమ ప్రేమ ప్రేమ. నేను ఇందాక ఒక వీడియో క్లిప్పింగ్ చూశాను. నేను ఒక చెబుతున్న యాంకర్ ఏం చెబుతున్నారంటే, కుక్కలకి చాలా విశ్వాసం ఉంటుందని విన్నాం, కృతజ్ఞత ఉంటుందని విన్నాం, కానీ ఒక మేకకు కూడా చాలా విశ్వాసం ప్రేమ ఉందని ఒక చిన్న వీడియో తీశారు ఇవాళ. ఏమిటంటే, ఒక మేకని బక్రీద్ రోజున ఆ మేకని ఆ యజమాని అమ్ముతున్నాడు. ఆ మేక అతన్ని కావిలిచ్చుకొని బోరు నేడుస్తుందండి. ఆ యజమాని మీద దానికి ఉన్న అటాచ్మెంట్ ఏమిటి? ప్రేమ. అక్కడ చాలామంది హృదయం కదిలిపోయింది. మరి ఏం చేశారో తెలియదు, కానీ ఈ ప్రేమ అన్న మాట చాలా గొప్పది. దానికి మనం ఏదైనా చేయగలిగితే, ఈ ప్రేమ లక్షణం ఎట్లా ఉంటుంది, ప్రేమ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ప్రేమ ఉన్నప్పుడు భేదభావం ఉండదు. ప్రేమ ఉన్నప్పుడు ఎట్లాంటి విభజన ఉండదు, ఎట్లాంటి భేదభావం ఉండదు, నేననేది కూడా ఉండదు. అసలు ఈ ప్రేమే భగవంతుడైనప్పుడు తమాషా ఏంటంటే, మనిషి తనకున్నది ఇస్తాడు ఎవరికన్నా. నాకున్నది నేను ఎవరికన్నా ఇస్తాను. భగవంతుడు ప్రేమ ఉన్నవాడికి తన్నే ఇచ్చుకుంటాడు. మనం మన దగ్గర ఉన్నది ఇస్తాం, భగవంతుడు తన్నే ఇచ్చుకుంటాడు తనకి. ఈ ప్రేమ వ్యక్తమయ్యే చోట భగవంతుడు తన్ని తాను అర్పించుకుంటాడు. ఈ అర్పించుకోవటానికే దర్శనము అని పేరు. భగవద్ దర్శనం సాధ్యమేనంటారా ఇప్పుడు? సరే, ఒక డాల్ఫిన్ ఒక కుక్కని ప్రేమ పడ్డట్టుగా ఈ లోకల్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న బాధ ఉంటుందా? ఈ అసమానత ఉంటుందా? ఉండదు. ఉండదు కదా. ఉండదు. కాబట్టి ఎప్పుడన్నా మనం ప్రేమని గమనించి చూసినట్టయితే, ప్రేమ ఉన్నప్పుడు మన హృదయం ఎట్లా ఉంటుంది, మన మనసు ఎట్లుంటుంది ప్రేమ ఉన్నప్పుడు? ఆహ్లాదంగా, అంతా మంచిగా కనిపిస్తుంది, అంత మంచి చేయాలనిపిస్తుంది, అంత మంచిగా ఉంటుంది. భేదమే కనపడదు, శత్రుత్వం లేదు, ద్వేషం లేదు, దూరం లేదు, మతం లేదు, ఏది లేదు, జాతి లేదు, వివక్షతే లేదు అసలు. అది ఇవన్నీ భగవంతుడి లక్షణాలు. ప్రేమ అనేటువంటి పుట్టుకతోనే మన పెంపకమే ప్రేమ అయినప్పుడు, ఎప్పుడైతే ప్రేమ
రెండోది స్వార్థము. స్వార్థం ఉన్న చోట ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ప్రేమ ఉన్న చోట మీకు వినాశకరమైన విషయమే కనపడదు. స్వార్థం ఉన్న చోట అది మతం కావచ్చు. ఇప్పుడు భగవంతుడు ప్రేమ స్వరూపుడు అన్నాం, రూపం లేదు పేరు లేదన్నాం. కానీ భగవంతుడిని అనుభవించవచ్చు. ఎట్లా అంటే ప్రేమ ద్వారా. ప్రేమని మనం అనుభవిస్తున్నప్పుడు భగవంతుడినే అనుభవిస్తున్నాం మనం. అందుకని ఈ ప్రేమ రావటం వల్ల ఏమవుతుందంటే ఇవాళ మనం సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు చూడండి. పెద్దలు ఇవాళ చరిత్ర ఏం చెబుతుంది అంటే, రెండవ మతం పేరిట జరిగినటువంటి హత్యలు రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా అంతమంది చచ్చిపోలేట. కేవలం మతం పేరుతో జరుగుతుంది. మతం అని ఏదన్నానండి, ఏ పేరైనా పెట్టండి, కానీ ప్రేమకు పేరు లేదు. ప్రేమను దర్శించడానికి ఏది అక్కర్లేదు. ప్రేమను దర్శించటం ఎందుకంటే మన స్వరూపం అదే కాబట్టి. కానీ ఎప్పుడన్నా స్వార్థం ప్రవేశించినప్పుడు నాది అనే ప్రేమలో నాది అన్న పరిధి ఉండదు. చూడండి, ప్రేమలో ఎవరన్నా ఉన్నారు, హృదయం కదులుతుంది అనుకోండి. అందుకని ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతాను నేను. అబ్రహాం లింకన్ గారు అమెరికాలో ఆయన స్కూల్కి వెళ్తున్నారు. ఆయన స్కూల్కి వెళ్తుంటే ఒక మడుగులో ఒక చిన్న దూడపడి ఉంది. దూడపడి ఉంటే అందరూ చూస్తున్నారు. కానీ ఈయన ఏం చేశారంటే వెళ్ళి ఆ దూడను బయటికి తీశారు. అందరూ ఆశ్చర్యపోయారు, చాలా గొప్పవాడు అన్నారు. స్కూల్కి వెళ్ళాక ఆయన చాలా మెచ్చుకుంటున్నారు. ఆయన ఏమన్నా అంటే, అసలు నన్ను ఎందుకు మెచ్చుకుంటున్నారు మీరు అని అన్నారు. అంటే ఎవరు చేయని పని నువ్వు చేసావు, ఆ బురద గుంటలోకి వెళ్ళి ఆ దూడను తీసావు అన్నారు. కాదండి, నేను దూడను తీయలేదు, నా మనసులో అది బురదలో ఉండటం వల్ల బాధ కలిగింది, నా బాధను తీసేసుకున్నాను, నేను దూడను తీయలేదన్నారు. ఇది ప్రేమ లక్షణం. అక్కడ కుక్క పిల్ల ఉందా, లేకపోతే అది ఉందా, ఇది ఉందా, ఇట్లాంటివి మనం ఈ మధ్య ఎన్నో సంఘటనలు మనకి ఈ యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి. చాలా విషయాలు. అంటే అర్థం ఏమిటి అంటే, పరమాత్మ ప్రేమ అనే రూపంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే జంతువుల మధ్య కానీ మనుషుల మధ్య కానీ, వాళ్ళ మనుషుల మధ్య ఎంత దూరం వచ్చేసింది, ఉందా లేదండి? చాలా ఉంది. మరి అందుకే ఇవాళ ప్రపంచం బాధ అంది. అందుకనే ఇప్పుడు స్పిరిచువాలిటీ అనే మాటకు అర్థం ఏమిటి అంటే, స్పిరిట్ లవ్, రిచువల్స్ యాక్షన్. ఇది నా గురువు నాకు అందించిన బోధ. ఇదే భగవద్ దర్శనం. తప్పక అవుతుంది. భగవద్ దర్శనం కాకపోవటం ఏంటి? పూర్తి ప్రేమ నిండిన మనసు ఏదనుకుంటే అది కనపడుతుంది, ఏది భావిస్తే అది దర్శనం అవుతుంది. అతనికి ఏ రూపాన్ని భావిస్తే ఆ రూపం దర్శనం అవుతుంది. ఇది స్పిరిచువాలిటీ. గురుగారు అందరికీ అర్థమయ్యే భాషలో అర్థమయ్యేట్టుగా చాలా సులభంగా చాలా చక్కగా వివరించి చెప్పారు. ఈ ఐ డ్రీమ్ అన్నది ఒక వ్యక్తిగతమైనదే కాదు, యూనివర్సల్ది డ్రీమ్. అది ఐ డ్రీమ్ అనే కాదు, ఇది యూనివర్సల్ డ్రీమ్. అది ఈ డ్రీము ప్రేమతత్వం చేత అందరూ సంపాదించి సుఖశాంతులతో అటు ఇహము ఇటు పరము రెండు సాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రేమ స్వరూపులైన మీ అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్స్.